తన చివరి బొట్టు వరకు రాష్ట్ర ప్రజలకు తెలుగు జాతికి మేలు జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తుని అందించే దిశగా అడుగులు వేస్తామని, భారతదేశంలోనే ఏపీని నెంబర్ 1 స్టేట్ గా నిలబెడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజలకి ఎప్పుడు దూరంగా ఉండేదని, కానీ తమది ప్రజా ప్రభుత్వమని, నేరుగా ప్రజల దగ్గరికే వస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని వైసీపీపై నిప్పులు చెరిగారు. రాజకీయం అంతా అరుపెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు, మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విధాలు వస్తేనే సాధ్యం. అట్లా కాకుండా మీరు చేయండి, మేము చూస్తూ ఉంటామంటే మొయిరాని భారం నా మీద ఉంది. నన్ను ఒక్కడే వదిలిపెడితే ప్రాబ్లం వస్తుంది. మీరు చేయూత ఇవ్వండి, అడుగు అడుగు కలిసి పయనిద్దాం. మళ్ళీ భారతదేశంలో రాబోయే 23 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయా మీటింగ్లు? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈరోజు చెప్తున్నాను, నేను ఈరోజు ఆలోచిస్తాను, రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను.